గారు చెప్తున్నారండి. అది మంచి రోజు చూసి వదిన్ని తీసుకొచ్చి త్వరలోనే సీమంతం అత్తయ్య గారు చేస్తారు. మిమ్మల్ని పిలుస్తారు, మీరు తప్పకుండా రావాలి. ఎందుకు రానమ్మా, వస్తాను. బుజ్జమ్మ గారు త్వరగా వచ్చేయండి. వస్తాను. అలాగేనండి, వస్తానండి. ఓ బేబమ్మ అంత వాగింది. సీమంతానికి అడిగితే పంపిస్తుందా? మీరేమో కొన్ని రోజులు ఓర్చుకోమంటారు. సరే ఆగి ఆ తర్వాత తీసుకొచ్చి సీమంతం చేయిద్దాం అనుకున్నాను. త్వరలోనే అని అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. ఇప్పుడేం చేయాలి? చివరకు నా బిడ్డకు సీమంతం చేయలేనేమోనని భయం కలుగుతోంది. అత్తయ్య గారు మాట్లాడుకో. నువ్వు ఒక్కదానివే కరెక్ట్గా లేకపోవడం వల్ల నాకిన్ని తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. ఒప్పిస్తానండి. నువ్వు అవమానాలే పడాలమ్మా. వదిన కోసం భరిస్తాను మావయ్య గారు. వేరే దారేమన్నా ఉందేమో ఆలోచించక్షరా. ఇంకేం లేదండి, నేను వెళ్తాను. అక్షర, నేను వస్తానా? వద్దండి, మిమ్మల్ని చూస్తే ఆవిడింకా గొడవ చేస్తుంది. నేనే ఎలాగైనా ఒప్పించి వదిన్ని తీసుకొస్తాను. వదిన సంతోషిస్తుంది. అక్షర ప్లీజ్ అండి. వస్తాను మావయ్య గారు. పద్ధతులు నాకెంత ముఖ్యమో నేను పెట్టిన షరతులు పాటించడం నాకంతే ముఖ్యం. ఎవరు? అక్షర, వీళ్ళకస్సలు బుద్ధి లేదు. జ్ఞానం అంటూ ఉండదా? తలనొప్పి వచ్చేస్తుంది. వస్తున్నాను. పరా ఇంటికి కాదు కదా పిన్ని, కన్నింటికి. కూతురు సీమంతాన్ని కల్లారా చూడాలని ఆ అమ్మకుండదా? మీరు ఓ తల్లేగా, ఒప్పుకోండి పిన్ని. అమ్మా, ఎందుకమ్మా ఎన్నిసార్లు అడిగించుకుంటావు? పుట్టింటి వాళ్ళు జరిపించాలి కాబట్టే కదా అడుగుతుంది. మంకు పట్టు పడతావేంటి? పడుతున్నది అది. పంపనని తెలిసి పట్టుపట్టం ఎందుకు? ఇంత డ్రామాలెందుకు? ఇంకా మీకెలా చెప్పాలి పిన్ని? ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. ముందు వెళ్ళు. పిన్ని, అక్షర, మీ కాళ్ళు పట్టుకుంటాను. పాపం పిన్ని, వదిన పైకి చెప్పుకోలేకపోతుంది. పంపండి పిన్ని. అక్షర, ముందులే. రేపు సీమంతం అవ్వగానే నేనే తీసుకొచ్చి చెప్తాను పిన్ని. పంపనని చెప్తున్నానా? లే. అత్తయ్య మావయ్య బాధపడతారు పిన్ని. పడని. మీరు చెప్పింది చేస్తున్నారుగా పిన్ని. చేస్తే నాకు నచ్చంది నువ్వు చెప్తే చెయ్యాలా? పిన్ని ప్లీజ్ పిన్ని, నా మీద కోపం ఉంటే నన్నేమైనా చేయండి. వదిని పంపనని మాత్రం చెప్పకండి పిన్ని. పంపండి పిన్ని, ఒక్కరోజు పిన్ని. మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను పిన్ని. ఇంకెప్పుడు మిమ్మల్ని బలవంతం చేయను పిన్ని. ప్లీజ్ పిన్ని. ఎన్నిసార్లు చెప్పాలి? తీసుకెళ్ళు. థ్యాంక్స్ పిన్ని. పర్లేదులే. మీరు రేపు వస్తానులే అక్షర, మీరు వెళ్ళండి. రేపు వస్తాంలే అక్షర. అలాగే అన్నయ్య. రావుదినా? వెళ్ళొస్తానత్తయ్య. నేను అదే చెప్దాం అనుకున్నాను రా. త్వరగా ఫోన్ చేయి.
రే మీ అమ్మొస్తుందిరా. ఏంటి మావయ్య గారు ఫంక్షన్ ఎలా జరిగిందో అని అడగరే? కనపడుతుందిగా. వాళ్ళన్న మాటల్ని మీరు వినలేదు కదా? శృతి, అవును బావుగారు, శారద అంటే ఇంటికొచ్చిన వాళ్ళందరికీ చెప్పేసినట్టుంది. ఎప్పుడు మీ అమ్మాయి సీమంతం చేస్తున్నారని అందరూ ఒకటే అడగడం. అక్షరకేంటి మాటని తప్పించేసుకుంది. ఇప్పుడు అత్తయ్య తప్పించుకోలేకపోతున్నారే. కర్మ కర్మ, అది చేసిన దానికి ఏం చెయ్యాలో కూడా పాలుపోవట్లేదు. మాట పడాల్సిందే నేను. కన్నబిడ్డ సీమంతాను కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో బుజ్జమ్మ ఉందని తెలిస్తే ఇక నేనెందుకు? తల్లిగా ఓడిపోయినట్టేగా. మీరు ఓడిపోరు అత్తయ్య గారు. చెప్పి చెప్పి నాకు విసుకొచ్చేసింది బుజ్జమ్మ. ఏంటండి? అదే ఇప్పుడు ఏమంటావో అని. మీరుండండి మావయ్య, వదిన రాగానే సీమంతానికి వచ్చేసినట్ట ఏంటి? తీసుకొచ్చింది అందుకే. చేసిందంతా చేసి ఏ ధైర్యంతో చెప్తున్నావు? ఏ ధైర్యంతో? అమ్మా, పురందరి, అమ్మా, అమ్మా, నీకోసం నువ్వు పడే బాధ చూడలేక మా అత్తయ్య గారి మనసు మారేలా మాట్లాడింది. నువ్వు ఈ మాట నమ్మినా నమ్మకపోయినా నేనొచ్చానంటే కారణం అక్షర. ఇందులో ఏ అబద్ధం లేదమ్మా. కడుపులో బిడ్డని మోస్తూ చెబుతున్నాను. నిజం, ఒట్టమ్మా. చెప్పు. సరే శృతి. థ్యాంక్ యూ జ్యోతి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. రిపోర్ట్స్ నువ్వు ఎలా మార్చాలంటే అర్థమైంది కదా? థ్యాంక్స్. అక్షర, సీమంతం చేస్తావా? రేపొత్త నిన్ను చీరేస్తుంది. చూస్తూ ఉండు. మరి ఇప్పుడు ఎలా? నేను మారుస్తానుగా. శ్రీమతి శ్రీ అక్షర అరవింద్ IAS. మనం వేరు కాదండి, ఒక్కటే. నేనేం గొప్ప కాదు. చెప్పాలంటే మీరే నాకన్నా గొప్ప. అదెలా? నేను నీకన్నా గొప్పనిలా అవుతాను? నీకోసం నేను ఏమన్నా చేస్తాను అక్షర, ఏమన్నా. నువ్వు నా ప్రాణం. ప్రామిస్. ఏంటో
రౌడీ కూడా నిన్ను ఏడిపించేశాడు. మనిషి రౌడీలా ఉన్నా మనసు మదర్ తెరిసా లాంటిదేగా. మ్మ్. అక్షరా, ఓ నువ్వు ఇక్కడే ఉన్నావారా? అమ్మ వంట అయిపోయింది, రండి భోజనానికి. ఆ ఏంటి స్పెషల్? అయ్యో, మీకు ఈ టెన్షన్లో చెప్పడమే మర్చిపోయాను వదినా. ఐఏఎస్ మెయిన్స్ ఎగ్జామ్ పాస్ అయిపోయా. మా మర్దల్ గారు త్వరలో కలెక్టర్ కాబోతున్నారన్నమాట. సంతోషం. అక్షర స్వీట్ ఇవ్వు. కంగ్రాట్స్ అక్షరా. ఇలానే మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఉంటాం రా. ఇక నా సమస్య మీకు తీరిపోయినట్టే. ఆ రిపోర్ట్స్ ఏవో మా అత్తయ్య గారు చూసేస్తే ఇంకే గొడవ ఉండదు. అవును కదా. పదండి, బాగా ఆకలేస్తుంది. అవునా? రండి వదినా, రండి ఆ, అక్షర తీసుకొచ్చేయండి. సరిపెట్టుకోలేను, ఇక ఖాళీ చేయాల్సిందే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నా చేతులతోనే వడ్డిస్తాను. మీరు కూర్చుండి అత్తయ్య, మావయ్య గారికి నేను తినిపిస్తాను. పర్లేదు, నేను ఆయనకి తినిపిస్తాను, మీరు తినండి. కలబోసిన ప్రేమ ప్రపంచం మీరే, చిరునవ్వుల పువ్వుల తోటలై, ఝుమ్ ఝుమ్మని తుమ్మెద పాటలై, నన్ను కవ్వించారే కితకితలై, మరి నాన్నే అమ్మగా అబ్బబ్బబ్బబ్బబ్బ, భలే ఉండేవు బుజ్జమ్మ. అవునమ్మా, అదుస్. రాధమ్మ అత్తయ్య గారి వంటలు బాగుంటాయి. రోటి పచ్చళ్ళు, కూరలు బాగా చేస్తారు. అవి తినాలనుంది. దాందే ఉంది భాగ్యం తల్లి, చెల్లెమని పిలిస్తే సరిపోతుంది. ఏం బుజ్జమ్మ? కడుపుతో ఉన్న అమ్మాయి కోరింది, తీర్చాలి కదా. అదేం అడిగితే అది జరగాల్సిందే. మీ అమ్మకు ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య గారు, ఇప్పుడు చేస్తాను. ఏమండి, ఫోన్ ఇవ్వండి. అందుకే అక్షర చెప్పింది బుజ్జమ్మ గారు. అరవిందా, డబ్బివ్వు. అయ్యో వద్దండి, ఇందులో తప్పే ఉంది. ఎవరికైనా ఇవ్వాల్సిందేగా. మీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి? తీసుకోండి. మన అనుకున్న వాళ్ళ దగ్గర వ్యాపారం ఉండదండి. మనస్ఫూర్తిగా చేయాలన్నదే ఉంటుంది. పురందరి కోరిక తీర్చాలన్న తపనే ఉంటుంది. వద్దండి. సరే, అలాగే కానివ్వు. తీసుకోండి. మన అనుకున్న వాళ్ళ దగ్గర వ్యాపారం ఉండదండి. మనస్ఫూర్తిగా చేయాలన్నదే ఉంటుంది. పురందరి కోరిక తీర్చాలన్న తపనే ఉంటుంది. వద్దండి. సరే, అలాగే కానివ్వు. అమ్మాయిని ఆశీర్వదించి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళు రాదమ్మా. అక్షర, తీసుకువెళ్ళు. అలాగే అత్తయ్య గారు. రామ్మా. ఎంత చేసినా తక్కువే. ఎస్ చిన్నక్క, నేను నీకు ఫోన్లోనే కాంగ్రెస్ చెప్పాను. డైరెక్ట్ గా ఇస్తున్నా, తీసుకో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మై స్వీట్ సిస్టర్. అవునమ్మా, రాఘవేంద్ర రాలేదా? వచ్చారమ్మా, ఆ విషయమే మర్చిపోయాను. అన్నయ్యకి ఏమైనా కావాలేమో అడుగుస్తాను. అమ్మా అక్షర, మేం వంటైపోగానే వెళ్ళిపోతామమ్మా. ఏమ్మా? పంకజం గారు ఉన్నారు కదా, వాళ్ళది ఈరోజు గృహప్రవేశం. వారం ముందే చెప్పారు. వస్తానని కూడా మాటిచ్చేశాను. సరే అమ్మా, వెళ్దురుగానిలే. ఇప్పుడే వస్తాను. ఏంటండి అలా చూస్తున్నారు? అనుకోలేదు పురందరి, నీ శ్రీమంతం జరుగుతుందని, అందరూ ఇలా సంతోషంగా ఉంటావని అస్సలు అనుకోలేదు. నేను అనుకోలేదండి, అక్షర వల్లే. మ్మ్. మళ్ళీ ఏంటి? అందంగా ఉన్నావాయ్. అంతే.
మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. మాకా? మ్మ్. అబ్బో, ఏంటి? ఇప్పుడు నీకు. అక్క అక్క అక్షర ఏంటండి ఏం చూస్తున్నారు? ఆ, ఏం లేదులే. ఏం లేదని అలా సిగ్గుపడతారేంటి? ఏం జరిగింది? చెప్పాలా? అబ్బా మీరొకరు. ఇది జరిగింది. పోండి, ఈ వయసులో మనకివన్నీ అవసరమా? ఫోన్లే, సిగ్గుతో సరిపెట్టింది. ముహూర్తం టైం అయింది. ఆ, పదండి వెళదాం. ఒక్కరితోనే ఆగిపోకండి, గంపెడు పిల్లల్ని కనాలి. కనేదానికి కన్న తండ్రి ఎవరని అడగడానికి వస్తుంది. తెగ ఆశీర్వదిస్తున్నారు సిల్లీ ఫెలోస్. అయినా ఇంకా రాలేదేంటి? అక్షర, నువ్వు రమ్మా. వెళ్ళు. మోసమేంటి? దాన్ని బయట పెట్టడానికే వచ్చా. ఏంటమ్మా, నువ్వు పర్మిషన్ ఇస్తేనే కదా వచ్చాం. నువ్వు నార్మై. అసలు నువ్వొచ్చింది దేనికి? నీ కూతురు సీమంతానికి ఆశీర్వదించడానికి కాదు, మీరు చేసిన పనికి మీ కక్షింతలేయడానికి వచ్చా. ఏం చేసావ్? దేని గురించి మాటలు వదులుతున్నావు? హా, నీ కూతురికి డిఎన్ఏ టెస్ట్ చేయించిన రోజున హాస్పిటల్కి వచ్చావు కదా, దాని గురించే. నువ్వు అబద్ధాలే మొదలెట్టావుగా, చెప్పవా? మౌనం వహిస్తుందంటే నిజమనేగా అర్థం అత్తయ్య. నేను ఆ రోజే మీకు చెప్పాను, మీకు తెలియకుండా అక్షర వదిన్ని డిఎన్ఏ టెస్ట్కు తీసుకెళ్ళింది అని. కానీ అక్కడ మాటలతో గారడీ చేసి మిమ్మల్నే బోల్తా కొట్టించింది. ఇప్పుడు మిమ్మల్ని నిందితురాల్ని చేసింది. చూసావుగా, ఎవడో కారణమైన దానికి నా కొడుకుని బాధ్యుని చేస్తే నేను ఊరుకుంటానా? వదిలించుకుంటాను.
ఇంకోసారి ఆ మాట అనుకో, ఈ రిపోర్ట్స్ నేను నమ్మను. నా బిడ్డే, నా భార్య నేను వదులుకోను. చెంప పగల కొడతా, సిగ్గులేదు? పిన్ని ఈ రిపోర్ట్స్ కరెక్ట్ కాదు. ఆ కావు. మీకు అనుకూలంగా రప్పించుకుంటే అప్పుడు కరెక్టా? ఇదిగో బుజ్జమ్మ, తేలిపోవాల్సిందే. ఈ క్షణంతో నా కొడుకుతో నీ కూతురుకున్న బంధం తెగిపోవాల్సిందే. పెట్టండి పంచాయతీ. సీమంతం రోజు కూడా దీన్ని ఏడిపిస్తున్నా. దీని జీవితాన్నే ప్రశ్నార్థకంగా మార్చేశావు. జవాబు చెప్తాను అత్తయ్య గారు, నమ్మండి. ఇదిగో గంటే, ఈలోపు నువ్వు రాలేదో నేను చెప్పిందే చేస్తాను. అరవిందా, ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తున్నావే? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? సైలెంట్ లో ఉంది శృతి. మనీ వచ్చాయి, థ్యాంక్స్. నేను చేసింది వచ్చాయా లేదా అని అడగడానికి కాదు. ఇక్కడ అనుకున్నది అయింది, కానీ అక్షర నిజమేంటో తేలుస్తానని ఇక్కడి నుంచి బయలుదేరింది. ఏమంటున్నావు? హాస్పిటల్ కా అనుకుంటున్నాను. వస్తే కనుక మేనేజ్ చేయి. చేయక రిపోర్ట్స్ నేనే మార్చాను అని చెప్పాలా? ఎందుకే నాకు ఇంత టెన్షన్ పెట్టావు? ఏడవకు, అందుకున్నావు కదా. వస్తే కాస్త తెలివిగా ప్రవర్తించు చాలు. సరే బాయ్. ఓకే, ఇక అక్షర వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. మేడం, రా, రిపోర్ట్స్ ఇచ్చాను కదా మేడం. నీ నోట్లో నుంచి ఆ ముక్కలు కూడా రావాలి కదా. నీ చేత చేయించిన దాని పని కూడా పట్టాలి కదా. మేడం వస్తావా, జైల్లో ఊచలు లెక్క పెడతావా? వస్తాను మేడం. పద. పోనీ బాబు. నా భార్యని ఇంతమందిలో అంతగా అవమానించావే, ఇప్పుడేం సమాధానం చెప్తావు? మరి ఆ రిపోర్ట్స్ ఏంట్రా? మార్చినవి. అవే సత్యం పిన్ని. ఇంకా అసత్యం అనుకుంటే ఎవరు చేయించారో మీకు చేతనైన రీతిలో అడగండి. నేనే అడుగుతాను. చెప్పు, ఎవరు నీ చేత ఈ నీచ పనిని చేయించింది? ఏయ్, మర్యాదగా చెప్పు, లేదంటే మా అమ్మ చేతిలో చేస్తావు. చెప్పవే, నా కూతురు జీవితాన్ని అన్యాయం చేయాలనుకున్నది ఎవరు? మేడం, నా పరువుని కృష్ణలో కలపాలని చూసిందెవరు? ఎవరు చేయించారు? ఆ సాహసం ఎవరిది? ఇంకేముంది, ఇది నా పేరు చెప్పేస్తుంది. అదే రివాల్వర్తో అత్త నన్ను కాల్ చేస్తుంది. అయిపోయింది. బావగారికి భార్యని కాకముందే చచ్చిపోతున్నాను. ఇదిగో అమ్మా. చెప్తే నువ్వైనా బతుకుతావు, లేదో ఈ మేడం వచ్చాకి రీచెక్ చేస్తే తెలిసింది.
అమ్మ తోడండి. ఇవే నిజమైన రిపోర్ట్స్. ఒకవేళ నా భార్య రాకపోయి ఉంటే మా అక్క కాపురం చెడిపోయేదగా. వద్దలను, మీ హాస్పిటల్ని సీజ్ చేయిస్తా. అంత పని మాత్రం చేయకండి. డాక్టర్ గారికి ఈ విషయం తెలీదు. అతను చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి ఈ ఒక్కసారికి వదిలేయండి సార్. ఫ్యామిలీ ఉంది సార్, రోడ్డున పడతారు. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, మీరైనా చెప్పండి ప్లీజ్ మేడం. మేం వెళ్ళొస్తామమ్మా. అదేంటి భోజనం చేయకుండానా? ఇంకా జరిగిందే మనసులో పెట్టుకున్నావా? కాదమ్మా, పంకజం గారింటికి వెళ్ళాలని చెప్పాను కదమ్మా. ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యమైతే బాగోదు. సరే అమ్మా, వెళ్ళండి. జాగ్రత్త. జాగ్రత్తగా నువ్వు ఉండాలమ్మా. ఏ క్షణాన ఎవరి వల్ల నీకే ముప్పు వస్తుందో, ఏ నింద పడుతుందో తెలియట్లేదు. ఇక జరగదులే అమ్మా, నువ్వు భయపడకు. మీరు వెళ్ళండి, నేను ఫోన్ చేస్తాను. రాపు. ఇక నువ్వు వెళ్ళు. ఆ ల్యాబ్ టెక్నీషియన్ని మాత్రం బాగా తిట్టు. నువ్వేంటి డాక్టర్లని నర్సులని దేవుళ్లతో సమానంగా చూస్తారు, కానీ నువ్వు ఈ దయ్యంతో చేతులు కలిపి మీ వృత్తికే మచ్చ తెచ్చా. ఇంకెప్పుడు చెయ్యను మేడం. చేస్తే ఇక బయట ఉండవు. శ్రీకృష్ణ జన్మస్థలమే. బీ కేర్ఫుల్. ఓయ్, సమానంగా చూస్తారు, కానీ నువ్వు ఈ దయ్యంతో చేతులు కలిపి మీ వృత్తికే మచ్చ తెచ్చా. ఇంకెప్పుడు చెయ్యను మేడం. చేస్తే ఇక బయట ఉండవు. శ్రీకృష్ణ జన్మస్థలమే. బీ కేర్ఫుల్. ఓయ్, వదిన ప్రాబ్లం సాల్వ్ అయింది. నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ఇక నా ఫుల్ కాన్సంట్రేషన్ నీ పెళ్లి మీదే. త్వరలోనే చేసి పంపుతాను. నిన్ను మాత్రం ఉంచను. వచ్చావా? ఇంకేంటి మరి? చెప్పాక పిన్ని, మీ కోడలు గారికి మీ చల్లని దీవెనలిచ్చి ఆశీర్వదించండి. తప్పకుండా. నేను ఆశీర్వదించకపోతే ఎలా? నువ్వు కూర్చో పురందరి. అది అందుకోరా. పర్లేదులే, అసలే కడుపుతా ఉన్నావు, కొంచెం కూడా కష్టపడకూడదు మరి. ఎంత నరకం అనుభవించావో మాకు తెలుసు. ఇది వాస్తవం. నిండు మనసుతో చెప్తున్నా. నిన్ను ఎంత పొగిడినా తక్కువే. బాగా చెప్పారన్నయ్య. అక్షరా, నువ్వు అర్హురాలువే. అందరి సంతోషానికి మూలం నువ్వే. చాలండి, ఏదోలా ఉంది. ఇదేం నా గొప్ప అనుకోవట్లేదు. అందరి సమిష్టి కృషి ఉంది. అంతే. గొప్పవాళ్ళెప్పుడు తాము గొప్ప అంటే ఒప్పుకోరు. ఇంకా ఆపుతారా? అక్షరా, ఉండండి పిన్ని. ఇక నుంచి మా వదిన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. గుండెల్లో పెట్టుకుంటాను అక్షరా. స్తులుంటా. మహానుభావా, మీకు దండం. అంత పని చేయకండి, తీయండి. అదేదో ముందే ఊ అనొచ్చుగా. ఊహు అంటావు, మళ్ళీ నేనేమనాలా అని వెతుక్కోవాలి. అవసరమా? ఇంత టాపిక్ అనవసరం. లోపల పనుంది, త్వరగా కానివ్వండి. సరే సరే, కదలకు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, వచ్చినోళ్ళ దిష్టి, పొగిడిన వాళ్ళ దిష్టి, నా దిష్టి, దెయ్యం శృతి దిష్టి అన్నీ పోవాలి. తూను లోపలి పద బంగారం, కొట్టేసొస్తా. లవ్ యూ రా. పోయింది. వీడింకా ఈ ఊర్లోనే తిరుగుతున్నాడు. ఏం చేయాలి? ఏదో జరుగుతోంది అక్షర. అవునండి, అదేంటో కనిపెట్టాలి. సర్లే, అందరూ లోపల హ్యాపీగా ఉన్నారు, మనం ఉందాం.
వాడి గురించి కాదు, ముందు అక్షరని గెంటి ఆలోచన చేయాలి. దాని మీద పెరిగిన పాజిటివ్ వైబ్రేషన్ని నెగిటివ్గా చేయాలి. రాజీ, ఇప్పుడు వినపడుతుందా? అదేనే, అంతా మంచిగానే ముగిసింది. మీ వదిన మంచిదేనే. అంతా అబ్బాయికి రాసిస్తారు, మీకు 4 నవ్వులే పంచుతారు. అదెవరికి కావాలి? మరేం చేస్తారు? అడుగుతానమ్మాయి. ఇదే మీ సంతోషాన్ని 5 రెట్లు ఎక్కువ చేసే నా 5 కోట్ల ఐడియా. అదిరింది శృతి. ఈ ఐడియా నా బుర్రకెందుకు తట్టలేదు? నా ద్వారా మీకు చేరాలని ఆ దేవుడు అనుకున్నాడేమో. అదే అనుకుంటా. థ్యాంక్ యూ శృతి. భోజనాల దగ్గర అడిగేస్తా. పురంధరి, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? ఎందుకు కానిస్తానే, కాసుకో. క్షేత్ర యుద్ధం జరిగినా ఐ డోంట్ కేర్. ఆహా 100%. సరే, మీరంతగా ఫిక్స్ అయిపోయాక ఇక నేనేమంటాను, ఇస్తాను. ఎస్, కమాన్ కమాన్ కమాన్. ఆగండి మాస్టారు, మళ్ళీ ఏంటి? మీకు చిన్న టెస్ట్ పెడతాను. అందులో నెగ్గితే ముద్దు పెడతాను. ఏదో పెద్ద ప్లాన్ వేసావు. చచ్చా, చిన్నదే. ఏంటో? ఒక్క నిమిషం. ఈ పేపర్ని ఒకేసారి 3 ముక్కలయ్యేలా చించండి. చాలు, 30 ఇస్తాను. అయితే చూడు, నీదింకా కలెక్టర్ బుర్ర కదా, నా బుర్ర వాచిపోయేది ఇస్తావు అనుకున్నాను. నువ్వేమో చూడు, ఒకవైపే చూడు. వాట్ ఏ జోక్, వాట్ ఏ జోక్. ఇంకొకసారి, ఈసారి నేను చింపేసుకుంటానే. సరే సరే, నేను తర్వాత చేస్తాను. మా బుజ్జమ్మ మొహం బంగారంలా మెరిసిపోతుంది. కారణం సంతోషమేగా? కాదా అండి, ఆ అమ్మాయి మీద నిందపడి అందరిలో పరువు పోతుందేమో అనుకున్నాను. అది నిజం కాదని తెలిసినప్పుడు చెప్పలేని ఆనందవేగా కలుగుతుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. మన సంతోషానికి కారణం మన కోడలే బుజ్జమ్మ. తను కొవ్వొత్తిలా కరిగిపోతూ మన ఇంటికి వెలుగునిస్తుంది. పొగలేక టిక్కులు పెట్టావు. సరే, ఇది సంతోషమే. బుజ్జమ్మ, నీ నోటితో అమ్మాయిని పొగిడే రోజు వస్తుందిలే. సర్లేండి. మళ్ళీ ఏమైంది? పురంధరేని బేబా అమ్మ కాసేపట్లో తీసుకువెళ్ళిపోతుంది కదండి, అదే బాధగా ఉంది. తీసుకెళ్ళదంటావా? అమ్మాయి పురుడు పోసుకునేంత వరకు ఇక్కడే ఉండాలని ఆశపడుతున్నానండి. కానీ బేబమ్మని అడగలేను. అత్తయ్య గారి కోరిక తీర్చాలి. అత్తయ్య గారు, భోజనానికి రండి. వస్తున్నాము. బాధపడకు బుజ్జమ్మ. మైండ్ షార్ప్ అవ్వడానికి ఏదైనా చెప్పక్షరా అంటేను, ఒక పేపర్ని ఒకేసారి 3 ముక్కలయ్యేలా చించండి అన్నాను. చించుతూనే ఉన్నట్టున్నారు. అది కాదులేరా. ఏ అక్షర, మా తమ్ముని అమాయకుడిని చేసి ఆడుకుంటున్నావా? ఎవరు
ఈయనా హ, అమాయకుడా హ్మ్. మీకు తెలీదు దినా. ఏమోనమ్మా, మీ మధ్య నేనెందుకు వస్తా. వదినా పిన్నిని అన్నయ్యని భోజనం దగ్గర కూర్చోపెట్టండి, వస్తున్నాను. అలాగే అక్షర. ఎలా మొదలు పెట్టాలి? ఆహా, ఏం రుచిగా ఉంది. ఎవరితో చేయించారు వదినా? రాధమ్మ వండింది. ఓ, అమ్మేనా అక్షరా? మ్, పిన్నిని ఎలా అడగాలి? ఆ, ఇంకోటి వేసుకోండి పిన్ని. అయ్యో, ఉంది కదా అక్షరా. ఆ, బాగుందన్నారు కదా. ఇంకోటన్నా వేసుకో, తిని పెడతా. మ్, మీరు తినడమే నాకు కావాలి. ఇట్లా పెట్టుకున్నాను. తొలికాన్ పన్నప్పుడు ఏ తల్లికైనా కూతురు దగ్గరుండాలని అనుకుంటుంది కదా. నేను తల్లినే కదా, నాకు తెలీదా? ఉంచుకోండి, పురుడైనాక పంపించండి. నేను కాదన్నానా? థ్యాంక్స్ పిన్ని. మళ్ళా మనకెందుకమ్మా? నా కోడల కోసం నువ్వు ఎంత చేసావు? నువ్వు అడిగింది చిన్నది, చైనా. కాకపోతే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. మరిది సందర్భమో కాదో తెలియట్లేదు. అసలు ఈ టాపిక్ ఇప్పుడు అవసరమా? మనకు అత్తయ్య గారి డబ్బు అవసరమా? అనవసరంగా అడిగాను అని నాకు అనిపిస్తుంది లేరా. కానీ బుజ్జమ్మ బుద్ధేంటో బయటపడిందిగా. ఆవిడ నిజ స్వరూపం ఏంటో తెలిసింది. అవ్వా, కన్న కూతురు కడిగితే మొహం అంత చేసుకుని వెళ్ళిపోతుందా? ఇంకేమనాలి? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు, అంతే. పద పద పురందరి, పద వెళ్ళిపోదాం. చెల్లెమ్మ, పిన్ని ఆ, ఏంటి చెప్పు? అన్నిటికీ అడ్డొస్తావు, దీనికి నిలబడతావా? డబ్బు విషయంలో నేనే మాటివ్వగలను. నాది కాదు కదా పిన్ని. నువ్వు చేతులెత్తేసావు, ఇంకెందుకు? రేయ్ పదరా. ఆగండి అత్తయ్య, నా భార్య ఏం చేయలేదమ్మా. అయినా ఇచ్చేది అక్కకే కదా. రేయ్, నా కూతురికి ఆ మాత్రం ఇవ్వటానికి మనసు రాక కాదు, ఇస్తూ పోతే బేబామ్మ మనసులో ఇంకా కోరికలు పుడతాయని. అది ఇలాంటిదనే దూరం పెట్టాను. దగ్గర కావాల్సిన పరిస్థితి నీ పెళ్ళాం తెచ్చింది. అవకాశం దొరికింది కదా అని బేబామ్మ రెచ్చిపోతోంది. ఒక్కసారి ఇస్తే ఇక అడుగుతూనే ఉంటుంది. అది కరెక్ట్ కాదు, అందుకే నేనివ్వను. ఉజ్జమ్మ, అతే కరెక్ట్ గానే చెప్పారు మావయ్య. ఆశకి అంతెక్కడుంటుంది? ఉందని తెలిసి ఆగుతుందా? మొత్తం లాగదు. అక్క రా, భోంచెద్దు గాని. నీకొద్దు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కావాలి కదా. వెళ్ళి కూర్చో అక్క, అక్షరం తీసుకొస్తాను. మీరెందుకు బావుగారు? కండిషన్ ఒకటి ఉందిగా, నేను వెళ్ళి పిలుస్తానులేండి. వెళ్ళక్క, నాన్నని నేను తీసుకొస్తాను. మరమ్మా? అమ్మని పిలుస్తాను, వెళ్ళు. మ్, వచ్చింది జ్వరమే, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు, నువ్వు చెప్పకూడదు. డాక్టర్ చెప్పాలి. నేను ఇలా చూడలేకపోతున్నాను అక్షర. డాక్టర్ ఎప్పుడొస్తారో? ముగ్గురికి చేశారు. ఏయ్, నువ్వు ఆపేయ్, ఆపేయ్. ఇంకొక ముక్కొచ్చిందంటే గొంతు నొక్కేస్తాను. ఏమండి? ఇదే అక్షర, ఇదే.